నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్. ఈ వీడియో అయితే స్పెషలే అనుకోండి, ఎందుకంటే నాటుకోడి బిర్యానీ కదా. నాటుకోడి బిర్యానీ అంటే స్పెషలే కదా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. నేను 1 kg నాటుకోడి తీసుకున్నాను. బిర్యానీ దినుసులు, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ని మంచిగా వాష్ చేసుకుని బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఉల్లిపాయలు, 2 స్పూన్ల ఆయిల్, తగినంత ఉప్పు, కారం, 2 పెద్ద స్పూన్ల పెరుగు వేసి మంచిగా కలిపి 1 గంట మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎంత మ్యారినేట్ చేస్తే ముక్కకు అంత మంచిగా పడుతుంది, ముక్క కూడా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. ఇక్కడ 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ పోయాలి. రైస్ ఉడకపెట్టడానికి 3.5 గ్లాసులు వాటర్ పోసుకుని మిగతా 1 గ్లాస్ ఏమో చికెన్ కర్రీ చేశాక ఆ గ్రేవీ పోసుకుంటాం. ఇదే బిర్యానీకి అదిరిపోయే టేస్ట్ ఇచ్చే సీక్రెట్ అండి. ముందుగా రైస్ని బాగా కడిగి 3.5 గ్లాసులు వాటర్ పోసి 2 స్పూన్లు నెయ్యి వేసి 70 to 80% కుక్ చేయాలి. 1 గంట తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం కలపాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాటుకోడిని మంచిగా ఉడకనివ్వాలి. నాటుకోడి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఎంతైనా ఇలా గిన్నెలో ఉడికితేనే బాగుంటుంది, కుక్కర్లో ఉడికితే అంత టేస్ట్ ఉండదు. టైం టేకింగ్ ప్రాసెస్ అయినా అన్నీ నిదానంగా మంచిగా చేసుకుంటేనే మనం కూడా తృప్తిగా తినగలం. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్కి ప్రిపేర్ చేసుకున్నాం. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తుంది కదా. దీనికోసం 2 ఉల్లిపాయలు సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. గిన్నెలో తగినంత ఆయిల్ వేసి ఆనియన్స్ని సిమ్లో మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతే గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సిమ్లో మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే దానికి టేస్ట్ బాగుంటుంది. దమ్ బిర్యానీ కాబట్టి లేయర్స్ వేసుకుంటాం. ప్రతి లేయర్లో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ చేసేటప్పుడు గిన్నె అడుగున క్యారెట్స్ ఎంతమంది వేస్తారో తెలీదు, బట్ ఒకసారి ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూడండి. మీడియం సైజులో చక్రాలలాగా క్యారెట్ ముక్కలను కట్ చేసి బిర్యానీ చేసే గిన్నెలో ఆర్ కుక్కర్ అడుగున వేసి నెయ్యి వేయాలి. ఇలా క్యారెట్ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది అండ్ బిర్యానీ కూడా అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నీ సెట్ చేసేసుకున్నాం కదా. క్యారెట్ పైన ఉడికిన రైస్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్ బై లేయర్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అలా లేయర్ బై లేయర్ వేసుకుంటేనే మంచిగా దమ్ అవుతుంది అండ్ బిర్యానీ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. టాప్ లేయర్లో నెయ్యి వేసుకోవాలి. స్టార్టింగ్లో 1 గ్లాస్ గ్రేవీ వాటర్ వేస్తా అన్నా కదా, ఇందాక కర్రీ చేసుకున్న ఆ గ్రేవీ తీసుకోవాలి. గ్రేవీ కొంచెం తగ్గితే ఫుల్ గ్లాస్కి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఆ గ్రేవీ వాటర్ రైస్ పైన అంతా పోయాలి. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా బిర్యానీ చాలా కలర్ఫుల్గా వస్తుంది. సో ఈ టిప్ ఫాలో అయిపోండి. మిగిలిన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నెయ్యి వేసి మూత పెట్టండి. ఆవిరి పోకుండా గోధుమ పిండిని ముద్దగా చేసి ఆవిరి వచ్చే ప్లేస్లో పెట్టండి. 15 minutes సిమ్లో మాత్రమే ఉంచాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది, దమ్ అవ్వదు. ఈలోపు పెరుగు చట్నీ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకుని పెరుగు వేసి తగినంత ఉప్పు అండ్ వాటర్ వేసి మంచిగా కలపండి. పెరుగు చట్నీ థిక్గా ఉంటే ఇష్టమున్న వాళ్ళు వాటర్ కొంచెం తక్కువ పోసుకోండి, పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. బయట బిర్యానీ కొన్నప్పుడు అక్కడ పెరుగు చట్నీ అయితే అస్సలు తినలేము, మొత్తం వాటర్ పోసేస్తారు. ఎంతైనా మన ఇంట్లో చేసుకునే ఫుడ్ హెల్త్కి మంచిది కదా. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అయిందో లేదో చూసేద్దాం. బిర్యానీ రెడీ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందంటే, గిన్నె మీద వాటర్ చల్లితే ఆ వాటర్ వెంటనే ఆవిరైపోతే బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయిపోయినట్లు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆహా, పొగలు వస్తుంది.
బిర్యానీ అంటూ పట్టు పట్టాల్సిందే కదా. అయితే మీరు కూడా త్వరగా బిర్యానీ చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.